ఊళ్ళో ఏదైనా అభివృద్ధి పని జరిగితే మొదలుగా పని చేసినోళ్ళను తారీఫ్ చేయాలి, అవసరమైతే ఓ చెల్లబట్ట గబ్బి మెచ్చుకోవాలి. కానీ గా సత్యసాయి జిల్లా పెనుకొండ జనాలు మాత్రం ఉల్టా తిటిసాపిస్తుర్రు. బుర్ర ఉండంగానే సరిపోదు, దాంట్లో ఇంత గుజ్జు కూడా ఉండాలి అని గరమైతుర్రు. మరి చేసిన మంచి పనికి తారీఫ్ చేయాల్సింది పోయి గిట్ల తిట్ల పురాణం అందుకున్నారంటే గా పనులు ఏదో తిరకాసు ఉన్నట్లున్నది. మరి ఆలోచన చేయకుండా గదేందో చూద్దాం పారి. అది రోడ్ వేసే కాంట్రాక్టర్ పనితనం అంటే గిట్లు ఉండాలి. నీళ్లు పోసే బోరింగ్ ను కూడా బొంద పెట్టి రోడ్ వేసిండంటే అన్న పనితనాన్ని ఎంత మెచ్చుకున్నా తక్కువే. ఇక అసలు ముచ్చట ఏంటిదంటే అనంతపురం జిల్లాలో ఓ రోడ్ కాంట్రాక్టర్ చేసిన ఉద్దార్కం ఇది. రోడ్ వేసే తోవల బోరింగ్ ఉంటే నాకేంది, బొగ్గుబాయి ఉంటే నాకేంది, నా పని సీదా రోడ్ వేసుకుంటా పోవుడే అని గంతలు కట్టిన గుర్రం లెక్క పని చేసుకుంటా పోయిండు. కానీ కట్ చేస్తే గీది కథ. పెనుకొండాల రైల్ స్టేషన్ కు పోయే తోవల గీ నడుమనే పడ్డదట గీ రోడ్డు. అయితే రోడ్ వేస్తున్న కాంట్రాక్టరు తోవల ఏమన్నా అడ్డం ఉన్నాయా, ఉంటే ఏమన్నా జరిపేటి ఉన్నాయా లేవా అని అంతా ఓ మలక తిరిగి చూసుకోవాలి. కానీ అట్లా కాకుండా రోడ్ వేసింది లెక్క మనకు బిల్లు వచ్చింది లెక్క అన్నట్లు ఆత్రపడి పని చేస్తే ఈ ఏగిలం మోపైంది. ఇది చూసిన జనాలు రోడ్ వేసినోనికి ఏమన్నా దమాకుందా అని గరమైతుర్రు. అసలే ఎండాకాలం, నీళ్లకు మస్తు తిప్పలైతుంటది, మోటార్లు పనిచేయక నల్లాలు రాక మేమీడ మస్తు తిప్పలు పడుతున్నాం, నువ్వు వచ్చి పని చేస్తున్న బోరింగ్ ను బొంద పెట్టినావు, మేము నీళ్ళెట్లా పట్టుకోవాలివా అని కోపానికి వస్తుర్రు. ఇక బోరింగ్ కింద బిందె పెట్టే జాగలేదు, ట్యాంకర్లతోని నీళ్లు తెచ్చి పోస్తుర్రట అధికారులు. చూడుర్రి కాంట్రాక్టర్ల ఎగిరం ఎట్లున్నదో. మొన్న బాపట్ల జిల్లా వేటపాలెం దిక్కు కూడా గిసొండి ముచ్చటే అయ్యింది. ఆమోదగిరిలా కారును పక్కకు తీయకుండా అట్లనే రోడ్ వేసిపోయిండో కాంట్రాక్టరు. ఆడ కూడా ఇదే లొల్లి. మరి వీళ్ళిద్దరు ఒకే తర పని నేర్చుకుర్రో లేకుంటే రోడ్ వేసుట్ల మా డెడికేషన్ చూడమని చెప్తురో తెలియదు గానీ మా దిక్కు రోడ్ వేసే కాంట్రాక్టర్లు మంచి ఇగ్రవంతులే ఉన్నారు అని తెగ మెచ్చుకుంటుర్రు అక్కడి పబ్లిక్.